నాగమ్మ, చిలకమ్మ బాగున్నారా? ఈ రూపంలో మీకు కనిపించి చాలా రోజులైంది కదా, అందుకే కొత్తగా మిమ్మల్ని పలకరిస్తున్నాను. అర్చన రూపంలో ఉన్నప్పుడైతే రోజులో ఒక్కసారైనా మీతో కలుస్తూ ఉండేదాన్ని. మీరు ఇంటికి కాపలాగా ఉండండి, నేను అమ్మ అడవికి బయలుదేరుతాం. నేను కాపలాగా ఉండమంటే కారు మీద ఎక్కి కూర్చున్నాయేంటి? దాని అర్థం ఏంటంటే మీ ప్రతి పనిలోనూ మేం తోడుగా ఉన్నాం కదా, ఈ కార్యంలో కూడా తోడుగా ఉంటామని అంటున్నాయి. అయితే మనతో పాటు వద్దామనుకుంటున్నాయన్నమాట. అవునమ్మా. నాగమ్మ, చిలకమ్మల వల్ల మనకెప్పుడు మంచి జరిగింది. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. మనతో తీసుకొని పోదాం. సరే పద. కొన్ని కారణాల వల్ల పెళ్లిని పల్లెటూరులో జరిపించాల్సొస్తోంది శ్రీదేవి గారు. శుభలేఖని ఆన్లైన్లో పంపించామని మీరేమీ అనుకోవద్దు. తప్పకుండా ఇక్కడికి రండి. ఉంటానండి. అమ్మా, పెళ్లికి రాలేని వారు దయచేసి ఆన్లైన్లో చదివింపులు పంపించగలరు మనవి అని ఓ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేయడం మంచిదేమో. గుడ్ ఐడియా కృష్ణ. నువ్వేమంటావు మాయా? ఏం అవసరం లేదు. మనకి డబ్బులోటా ఏంటి? దేశమంతా దోచిపెట్టినా వీళ్ళకి సరిపోదు. అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను శ్రీకర్. ఇద్దరూ బయటికి వెళ్ళకండి. పెళ్ళయ్యే వరకు పొరపాటున పొలిమేర దాటారనుకో, అది ఇద్దరికీ మంచిది కాదు. అమ్మగారు, 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 అమ్మగారు. ఊరు తగలబడిపోతున్నట్టు ఆ జనాలంటే అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. రేయ్, ఏంట్రా మాటలు? గుణవంతుడిగా అన్నారుగా, మాటలు ఇలాగే ఉంటాయి. ఏమైంది? ఏమైంది చెప్పండి. తూర్పు దిక్కునున్న కొండ విరిగిందా? పడమర దిక్కునున్న వాగు కొట్టేసిందా? ఉత్తర దిక్కునున్న శ్మశానం నుంచి దయ్యాలు లేచాయా? లేదంటే నువ్వాగు. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. చెప్పండి. ఏమైందో చెప్పండి అమ్మా. ఊరి చివరన వేప చెట్టు ఉంది కదయ్యా. ఏది? పోలేరమ్మ కొలు ఉన్న ఆ వేప చెట్టేనా? అవును. వేప చెట్టు నుంచి ఎప్పుడూ లేని విధంగా నెత్తురు కారుతుంది. వేప చెట్టు నుండి పాలు కారడం శుభం, ఈ విధంగా నెత్తురు కారడం అశుభం. అవునవును, ఇదివరకు ఎప్పుడు ఈ రకంగా జరిగింది లేదు. దీనికి పరిష్కారం ఏంటి? పక్కూర్లో ఉన్న సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి కలుద్దామా? ముందు వేదవతి గారి దగ్గరికి వెళ్ళి కలుద్దాం, పదండి. ఇదేదో నా వైపు టర్న్ అయ్యేలా ఉంది. అభిషేకనంలా అరిష్టంలా ఉందమ్మా. మన ఊరికి ఇటువంటిది ఇదే మొదటిసారి. నాకొక విషయం గుర్తుకొచ్చింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం తులసి అనే అమ్మవారి భక్తురాలి చావుకి మా నోరు కారణమైనప్పుడు అమ్మవారు ఆగ్రహించింది. అప్పుడే కరువు తాండవం చేసి శ్మశానం శవాల దిబ్బగా మారింది. జనం ఊరొదిలి పారిపోవాల్సొచ్చింది. ఆ తర్వాత మీ కుటుంబం వల్ల ఊరు సస్యశ్యామలమైందమ్మా. మరిప్పుడు ఇలా జరగడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. అయ్యా, ఏదో పెద్ద ఆపద రాబోతుంది. భయంగా ఉందమ్మా. మీ కులదైవమైన అమ్మవారు మన ఊరికి రాకపోవటం వల్లే ఇలా జరుగుతుందా? లేదంటే
మన ఊర్లోకి ఏదైనా దుష్టశక్తి అడుగుపెట్టిందా? చిన్న విషయానికే ఎందుకు అంత దూరం ఊహించుకుంటున్నారు? మరీ మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు మీరు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అదేం లేదే. చూడండి, మీరెవరూ కంగారు పడకండి. సిద్ధేశ్వర స్వామివారు వచ్చారని తెలిసింది. ఆయన పిలిపిస్తాను. ఏం జరగబోతుందో తెలియజేస్తారు. అవునండి, ఆయన దివ్య దృష్టితో ఏదైనా చూడగలుగుతారు. మనూరిలోకి దుష్టశక్తులేమైనా అడుగు పెట్టినా ఆయన సులువుగా కనిపెట్టగలుగుతారు. వీలైనంత తొందరగా ఆయన్ని పిలిపిస్తాం. మీరంతా ఆందోళన చెందకండి. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీకర్మాయల పెళ్లి ఎలా జరుగుతుంది? ఏదైనా ఇబ్బంది ఉంటే పెళ్లిని ఆపేయచ్చు. మీరు సంబంధం లేకుండా మాట్లాడకండి. అయినా మీరు ఇటువంటి సిల్లి విషయాలు మోసుకొస్తారేంటి? బయలుదేరండి. అలా అనకమ్మా. పట్టణంలో జరిగేవి వేరు, పల్లెటూళ్ళలో జరిగేవి వేరు. వీళ్ళని ఏమీ అనకు. మీరు కంగారు పడకండి. సిద్ధేశ్వర స్వామివారికి ఫోన్ చేయండి. సరే వేద. అమ్మా, ఏంటమ్మా? ముక్కుపుడక గవ్వల సహాయంతో అడవిలో ఆభరణాలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయా? మాంత్రికుడు తన మంత్రశక్తితో వాటిని పకడ్బందీగా దాచిపెట్టాడు కదా. నిన్ను గాని నన్ను గాని అమ్మవారు మొదట్నుంచి సులభమైన పనులకు ఎప్పుడు వాడుకుంది చెప్పు? కష్టతరమైన పనులకే కదా వాడుకుంది. అందుకే అడవిలో మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సాధిద్దాం. అలాగే మాయ చేస్తున్న తప్పులను బయటపెడదాం. అప్పుడు మన కుటుంబాన్ని మాయ నుంచి, మాంత్రికుడి నుంచి సేఫ్గా కాపాడుకోగలం. ఆ మాయ పెళ్లి పనులు మొదలైపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉండుంటుంది. అది అల్ప సంతోషి. అన్నీ తాను అనుకున్నట్టు జరిగిపోతాయని అనుకుంటుంది. మీ నాన్న దాని మెడలో తాళి కట్టడానికి అరసెకను ముందైనా మనం వెళ్ళి అడ్డుపడతామని అది ఊహించదు. మరొకరి జీవితం నాశనం చేయాలని చూసే అటువంటి ఆడవారికి సరైన గుణపాఠం చెప్పాలమ్మా. నువ్వు ఆ మాయను ఇంతలా గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి ఓసారి వెళ్ళి దాని మొహం చూసిపోదాం. శుభమా అంటూ మంచి పనికి వెళ్తున్నాం, దానిని చూడ్డం ఎందుకు? మనం అడవికి వెళ్ళాలంటే మన పల్లెటూరుని దాటుకునే వెళ్ళాలి. అందుకే ఓసారి అందరినీ పలకరించి వెళ్దాం. పెళ్లికి ఇంకా చాలా గంటల సమయం ఉంది కదా.